అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఇంట్లో ఫోటోలు ఉంటే నమాజ్ చేయవచ్చా? నమాజ్ అంగీకరించబడుతుందా? చూడండి సోదరులారా, ఫోటోలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేమో ప్రాణం ఉన్నటువంటి ఫోటోలు, రెండు ప్రాణం లేనటువంటి ఫోటోలు. ప్రాణం ఉన్నటువంటి ఫోటోలు ఏంటంటే మనుషుల ఫోటోలు మరియు జంతువుల ఫోటోలు, వాటిలో ప్రాణం ఉంటుంది కాబట్టి ఇవి సాధ్యమైనంత వరకు ఇంట్లో పెట్టకుండా ఉండే జాగ్రత్త వహిస్తే మంచిది. ఇక ప్రాణం లేనటువంటి ఫోటోలు ఏవైతే ఉంటాయో అవి ప్రకృతికి సంబంధించినటువంటి ఫోటోలు, సీనరీస్ ఫోటోలు, నదులు, అదేవిధంగా వృక్షాలు, పర్వతాలు, అద్భుతమైనటువంటి దైవం యొక్క సృష్టి యొక్క ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి ఉండడంలో ఎలాంటి అభ్యంతరము లేదు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 3225 అబూ తల్హా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు: ఏ ఇంట్లోనైతే ప్రాణం ఉన్నటువంటి చిత్రపటాలు ఉంటాయో, ఏ ఇంట్లోనైతే కుక్కలు ఉంటాయో ఆ ఇంట్లోకి దైవ దూతలు ప్రవేశించరు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఒక విశ్వాసిగా ఇంట్లో అతడు కుక్కని పెంచుకోకూడదు. ఇల్లు కాకుండా అతడు ఫామ్ హౌస్లో లేదా కుక్క పెంచుకోవడానికి ఇతర ప్లేస్ ఉన్నట్లయితే అక్కడ అతడు కుక్కని పెంచుకోవచ్చు తప్ప ఇంట్లో మాత్రం ఎక్కడైతే మనుషులు ఉంటారో ఆ ఇంట్లో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ అక్కడ కుక్కల్ని పెట్టకూడదు. ఎందుకంటే దైవదూతలు ప్రవేశించారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అలాగే ప్రాణం ఉన్నటువంటి చిత్రపటాలు, అవి జంతువుల చిత్రపటాలైనా మనుషుల చిత్రపటాలు అయినా అవి ఇంట్లో ఉంటే దైవదూతలు ప్రవేశించారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఈ హదీసు ఆధారంగా ధార్మిక పండితులు చెప్పిన విషయం ఏంటంటే, ఒక విశ్వాసి ఎవరైతే 5 పూటల నమాజ్ చదువుకుంటాడో, ఒక ముస్లిం, ఒక దైవ విధేయుడు, ఆ ఇంట్లో ఫోటోలు లేకుండా అంటే ప్రాణం ఉన్నటువంటి చిత్రపటాలు లేకుండా వారు ప్రయత్నం చేస్తే చాలా మంచిది అని ముహద్దీసులు, ఎవరైతే ధార్మిక పండితులు ఉన్నారో వారు ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే ఇంట్లో సీనరీస్ ఫొటోస్ లేదా బిల్డింగ్ ఫొటోస్ లేదా మీకు వృక్షాల ఫొటోస్ ఉన్నట్లయితే మీరు నమాజ్ చేసుకోవచ్చు. మీరు నమాజ్ చేస్తుంటే మీ ముందు ఆ సీనరీస్ ఫొటోస్ ఉన్నా మీ నమాజ్కి ఎలాంటి ఆటంకం కలగదు. అయితే సోదరులారా, islamqa.info 16/222 క్వశ్చన్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, మీరు ఎవరి ఇంటికైనా వెళ్ళారు లేదా ఎక్కడైతే మీరు ఉద్యోగం చేస్తున్నారో అక్కడ నమాజ్ సమయమైంది, మీరు నమాజ్ చదవాలనుకున్నారు, కానీ ఆ గదిలో ఆ హాల్లో ఫొటోస్ ఉన్నాయి. అవి కూడా ఖిబ్లా వైపు, ఎటువైపు అయితే ఒక విశ్వాసి ఆ యొక్క డైరెక్షన్ పడమర వైపు తిరిగి అతను నమాజ్ చేస్తాడో ఆ వైపు ప్రాణం ఉన్నటువంటి చిత్రపటాలు, ఫొటోస్ ఉన్నాయి. ఏం చేయాలి అంటే తప్పనిసరిగా ఆ ఫోటోలను అక్కడ నుండి తొలగించే ప్రయత్నం చేయాలి. లేదా అక్కడ నుండి మీరు తొలగించలేనప్పుడు ఏం చేయాలంటే ఏదైనా ఒక వస్త్రంతో ఆ ఫొటోస్ని కప్పేసి అక్కడ నమాజ్ చదవాలి. ఎందుకంటే మనం ఇతరులకు ఇంటికి వెళ్ళినప్పుడు, బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు లేదా ఆఫీస్లో ఉన్నప్పుడు ఆ యొక్క ఇల్లు అనేది వారి ఆధీనంలో ఉంటుంది కాబట్టి వారి పర్మిషన్ తీసుకొని ఒక వస్త్రాన్ని ఆ ప్రాణం ఉన్నటువంటి ఫొటోస్పై కప్పి మనం నమాజ్ చదువుకోవచ్చు. ఎందుకంటే గోడలకు తగిలించి ఉంటాయి, అక్కడ మీరు నమాజ్ చదువుకోవాలనుకున్నారు, ఇతర గది లేనప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక వస్త్రాన్ని ఆ ప్రాణం ఉన్నటువంటి ఫొటోస్ మీద వేసి మీరు మీ ముందు ఆ ఫొటోస్ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే వాటిని మీరు కప్పేశారు కాబట్టి మీరు అక్కడ నమాజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో నమాజ్ చదువుకోవాలంటే అది మీ ఇల్లు కాబట్టి బరకత్ ఉండాలంటే సాధ్యమైనంత వరకు మీరు మీ ఇంట్లో ప్రాణం ఉన్నటువంటి ఫోటోలు లేకుండా ఉంటే చాలా మంచిది. లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఫొటోస్ ఉన్నట్లయితే ఆ ఫోటోలో ఉన్నటువంటి గదిలో ఎట్టి పరిస్థితుల్లో నమాజ్ చదవకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీ హదీస్ వెలుగులో జీవితం గడిపే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.